ఇక మొదట్లో సిద్ధు తన కంపెనీ వల్ల నష్టపోయిన బాధితులు అందరిని ఆఫీస్‌కి పిలుస్తూ ఉంటాడు. సిద్ధు మన కంపెనీ వల్ల నష్టపోయే ఇబ్బంది పడుతున్న వాళ్ళు వీళ్ళు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయాలి. సిద్ధు తన తాళ్ళకి మంజు చెక్స్ ఇస్తూ తన చేతుల మీదుగా బతకాలి అని ఆనందంగా చెప్తూ ఉంటాడు. చెక్స్ అందుకునే ఒక వ్యక్తి చాలా ఆనందంగా "అమ్మ గొప్ప కొడుకుని కన్నావమ్మా" అని పొగుడుతూ ఉంటారు. దానితో అక్కడున్న విలన్ ఆశపడుతూ ఉంటారు. తర్వాత ఆఫీస్ ఎన్వైర్న్‌మెంట్‌లో ప్రేరణ వచ్చి సిద్ధుతో మాట్లాడుతూ ఉంటుంది. "ఇన్ని మంచి పనులు చేస్తున్నా నువ్వు హ్యాపీగా ఉండేలా ఏదైనా చేయాలని ఉంది" అని ఈ జ్యూస్ తీసుకొని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ జ్యూస్ తాగాలవా అని అడగగానే ప్రేరణ నవ్వుతూ "ఇదేం మందు కాదులే" అని చెప్పి గ్లాసు అందిస్తూ ఉంటుంది. సిద్ధు తాగేస్తూ ఉంటాడు. మరి సిద్ధు మత్తులో బ్యాలెన్స్ తప్పుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. అక్కడున్న విలన్ గ్రూప్ అందరూ మేనేజ్‌మెంట్ చేస్తూ యాక్ట్ చేస్తూ ఉంటారు. "చూసావా మంజు మన సిద్ధు మళ్ళీ తాగి వచ్చాడు" అని గట్టిగా టార్గెట్ చేస్తూ ఉంటారు. "హే నేను కూల్ డ్రింక్ మాత్రమే తాగాను" అని తన స్టాండ్‌గా కూడా క్లియర్‌గా చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ విలన్ ఇమ్మీడియేట్‌గా తన ఫోన్‌లో ఒక వీడియో క్లిప్ చూపిస్తూ ఉంటాడు. అందులో ప్రేరణ సిద్ధుకి జ్యూసు అందిస్తూ ఉంటుంది అనేది వీడియోలో క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. ప్రేరణ ఇంకా ఇంటి వాళ్ళు అందరూ షాక్ తోటి తల దించేసేలా చేశాడు వీడు అని అనుకుంటూ ఉంటారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.